కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మోసం చేసే గవర్నమెంట్ అని అర్థమైపోయింది. ఎందుకంటే ఆర్భాటాలు చేశారు, అసెంబ్లీలో ఆమోదించారు, జీవోలు జారీ చేశారు, చివరికి కాడెత్తేశారు. కాడెత్తేస్తారని కూడా ముందే రేవంత్ రెడ్డి తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటేనే మోసం చేయడం. వాళ్ళ దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరికంటే పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆయనతోని ఏది కాదు. ఎందుకంటే అటు నిరుద్యోగులని మోసం చేసిండు, ఇటు బీసీ సమాజాన్ని మోసం చేస్తుండు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని ఆధారంగా చేసుకొని పరిపాలన చేసినట్టు ముఖ్యమంత్రి. ఇటు బీసీలు పట్టడం లేదు, ఎవ్వరు కూడా పట్టడం లేదు ఈ ముఖ్యమంత్రికి. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి సింహాసనం పైన కూర్చునే అర్హత లేదు. ఎందుకంటే ఎవరు ఇవ్వమన్నారు 42% రిజర్వేషన్ మీ కామారెడ్డి డిక్లరేషన్? మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? కాబట్టి మీకు ఎక్కువ రోజులు ఉండే సింహాసనం మీద ఉండే అర్హత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు. ఇవాళ అసలైన ముద్దాయి ఎవరంటే రేవంత్ రెడ్డి. మరి రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. రేపు పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ నుంచి ఎంపీలు ఉన్నారు. రేపు పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. అప్పుడు బీజేపీ యొక్క వైఖరి ఏందో తేలిపోద్ది కదా. ఆ బిల్లు వీగిపోతుందా, పక్కన పెడతారా, ఏందో అర్థమైపోద్ది కదా. తెలంగాణ బిల్లుకి సంబంధించి 1999లో మనకు ప్రైవేటు బిల్లు పెట్టారు పార్లమెంట్లో, వీగిపోయింది. అప్పుడు రాజీనామా చేయడం జరిగింది ఆల నరేంద్ర గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ సంబంధించిన ఎంపీలు రేపు పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టి రాజీనామా చేయండి బీసీ బిల్లు మీద. మీరే హామీ ఇచ్చారు కదా.